హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను పాలకూరతో మీ ముందుకు వచ్చానండి. పాలకూర రైస్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది ఆకుకూరలు అంటే ఎవరు తినలేదండి. అందులో చిన్నపిల్లలు అసలు తినరు. కానీ ఆకుకూరలు పిల్లలకి పెడితే చాలా మంచిది. అలాంటప్పుడు మనం పిల్లలకి ఇష్టపడేలా చేయాలి. అప్పుడు వాళ్ళు తింటారు. ఇలాగా ఈ విధంగా పాలకూర రైస్ చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పాలకూర కూడా పిల్లలకి చాలా మంచిది. ముందుగా 2 కట్టల పాలకూరని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళు ఎసరులా మరుగుతాయి కదండి, అందులో పాలకూర వేసేసుకొని వడపెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. 2 పచ్చిమిరకాయలు వేసుకున్నాక మెత్తగా పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి. ఇదిగోండి. తర్వాత ముందుగా అన్నం వండుకొని పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకోవాలండి. ఇందులో కావాల్సినవి జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, లవంగా, దాల్చిన చెక్క, పచ్చి బఠానీలండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా ఎక్కాక అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా ఎక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, ఆకు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని బాగా ఎగాక జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం అందులోనే. తర్వాత జీలకర్ర, బఠానీలు కూడా వేసుకుందాము. అవి కూడా కొంచెం వేగిపోయాక మనం పాలకూర పేస్ట్ని వేసుకుందాం. ఇదిగోండి, పాలకూర పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గపెట్టుకోవాలండి. ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి. అలాగా మగ్గపెట్టుకోవాలి. అందులో పసుపు, ఉప్పు వేసుకోండి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకున్నాక ఆయిల్ బాగా తేలినంత వరకు ఉంచుకోవాలండి. ఇదిగోండి, చూసారా, ఆయిల్ బాగా తేలింది కదా. ఇప్పుడు అందులో మనం రైస్ వేసుకుందాం. చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పాలకూర రైస్ రెడీ అయిపోయింది. ఇలా పెట్టి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, మనం కూడా ఇష్టంగా తింటాము. ఎందుకంటే ఇప్పుడులోని పిల్లలు ఎవరు తినట్లేదు కదండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.